ఏంటంటే కామన్‌గా ఇన్వెస్టర్ ఒక మైండ్ సెట్ ఏముంటదంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎస్పెషల్లీ నేను రూపాయి స్టాక్ కొంటే బోలెడు వస్తాయి కదా! నా దగ్గర అమౌంట్ తక్కువున్నది. హ్మ్. ఓకే. రూ. 1000 స్టాక్ కొంటే ఒకటే వస్తది కదా! రూ. 1000 ఉన్నట్టయితే నంబర్ గేమ్. ఆ! సో, అని అనుకుంటారు. కానీ యాక్చువల్లీ అలా వర్కౌట్ అవ్వదు. యాహ్! అండ్ పెన్నీ స్టాక్స్‌లోని ఇంకొకటేంటంటే చాలా వరకు ఆహ్, రిగ్గింగ్ ఎక్కువ జరుగుతది. హ్మ్. ఓకే. మార్కెట్‌లోని ఎంత పాజిటివ్ ఉంటదో అంత నెగెటివ్ కూడా ఉంటది. కరెక్ట్. ఓకే. అంటే మీ గ్రీడ్ ఆధారంగా ఓకే. మార్కెట్‌లోని మీ గ్రీడ్‌ని ఎన్‌కాష్ చేసుకోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు చాలా చాలా మంది మందుంటారు. ఉంటారు. యాహ్! ఓకే. ఎక్కువ మ్యానిప్యులేషన్ పెన్నీ స్టాక్స్‌లోనే జరుగుతది. హ్మ్. ఓకే. ఫస్ట్‌లో ఎవరో పెద్ద అమౌంట్ పెట్టి కొనేసి ఉంచుతారు. హ్మ్. ఓకే. ఉంచిన తర్వాత ఆ స్టాకుల్ని మార్కెటింగ్ చేస్తారు. ఓకే. ఈ స్టాక్ పెరిగిపోద్ది. ఈ స్టాక్ ఈ రూ. 10 స్టాక్ 1000 అయిపోద్ది. హ్మ్. ఎస్ఎంఎస్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్